పద్మ విభూషణ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే మనల్ని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. 92 వయసులో ఆవిడ కన్నుమూశారన్న వార్త కోట్లాది మంది సంగీత అభిమానుల గుండెలను ముక్కలు చేసింది. ఆమె గొంతులో పలికిన పాటలు ఇక రికార్డుల్లోనే మిగిలిపోయాయి. గత కొద్ది రోజులుగా ఆశా భోస్లే గారు వయోభారంతో పాటు తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల హుటాహుటిన ఆమెను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఎలాగైనా కోలుకొని తిరిగి రావాలని దేశమంతా ప్రార్థించింది. కానీ విధిరాత మరోలా ఉంది. అత్యుత్తమ వైద్య బృందం ఎంతో శ్రమించి చికిత్స అందించినప్పటికీ ఆమె శరీరం సహకరించలేదు. ఆదివారం ఉదయం కార్డియాక్ అరెస్ట్, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో ఆసుపత్రి ప్రాంగణమంతా రోదనలతో నిండిపోయింది. ఒక గాయనిగా ఆమెది కేవలం ప్రయాణం కాదు, ఒక చరిత్ర. 10 ఏళ్ల వయసులో మరాఠీ సినిమాతో మొదలైన ఆమె సంగీత ప్రయాణం వేలాది పాటలు, ఎన్నో భాషలు, మరెన్నో హృదయాలను తాకింది. మెలోడీ అయినా, పాప్ అయినా, క్యాబరే సాంగ్ అయినా ఆమె గొంతులో పలికితే అది సూపర్ హిట్. తన అక్క లతా మంగేష్కర్ గారితో కలిసి ఆమె సృష్టించిన మ్యూజిక్ని భారత సినిమా ఎన్నటికీ మర్చిపోదు.